శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు ఒక చమత్కార శ్లోకం చెప్పుకుందాము. పూర్వకాలంలో దేశాన్ని పరిపాలించేటువంటి రాజుల వద్దకు, ఆ భూపాలుల వద్దకు వెళ్ళి తమ యొక్క కళలను ప్రదర్శించి ధనాన్ని కోరడం అనేది జరుగుతుండేది. కవులు కానీ, కళాకారులు కానీ, సంగీత విద్వాంసులు కానీ ఎవరైనా సరే తమ యొక్క ప్రతిభను ప్రదర్శించి రాజుగారి ద్వారా సత్కారాన్ని పొంది తమ యొక్క బాధలను తీర్చుకోవడం కోసం అలా రాజుగారిని కలుసుకుంటూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక వ్యక్తి ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి తనకు ధన సహాయం చేయమని కోరారు. కోరితే రాజుగారు అన్నారు, నీవు ఆరోగ్యంగానే ఉన్నావు, ఏదైనా ఒక పని చేసుకుని సంపాదించుకోవచ్చు కదా, ఇలా యాచన ఏమిటి అని అడిగారు. ఈ అడగడంలో కూడా మానవుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, దీనంగా అడుగుతారు కొంతమంది ధీమాగా, అంటే ఎందుకు ఇవ్వరు అనేటువంటి ధీమాతో అడుగుతారు, కొంతమంది యుక్తితో అడుగుతారు. అటువంటి యుక్తిగా అడిగిన వారి యొక్క ప్రతిభ ఈ చాటు శ్లోకంలో మనం చూస్తాము. ఆ రాజుగారు ఎప్పుడైతే తృణీకరించి నువ్వు పని చేసుకుని సంపాదించుకో, నీకు దానం చేయడం ఏంటి అని అన్నారో, ఆ వెళ్ళినటువంటి వ్యక్తి, ఆయనకి కవిత్వం ఉంది కాబట్టి కవిత్వ శక్తి, ఆ కవన శక్తితో ఈ శ్లోకాన్ని ఇలా చెప్పారు. అర్ధం దానవ వైరిణా గిరిజయాప్యర్థం శివస్యాకృతం సేవేద్ధం జగతీతలే స్మరహరాభావే సమున్మీలతి గంగాసాగరమంబరం శశికళా శేషచ్చ పృథ్వీతలం సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్ త్వాం మాంచ భిక్షాటనం. ఓ మహారాజా, చూడు ఏం జరిగిందంటే, అర్ధం దానవ వైరిణ అపహృతం. ఏం చెప్తున్నారు ఈ వ్యక్తి? నేను శివభక్తుడిని. ఈ శివుడి యొక్క శరీరార్థ భాగాన్ని దానవ వైరి అయినటువంటి విష్ణుమూర్తి తీసుకున్నట్ట. శివుడు ఎప్పుడు కూడా దానవులకి వరాలు ఇస్తాడు. దానవులకే కాదు, ఎవరికైనా సరే శివుని గురించి తపస్సు చేస్తే ఆయన ఆశుతోషుడు, బోలాశంకరుడు కాబట్టి వెంటనే వరాలు ఇచ్చేస్తూ ఉంటారు దానవులకి. ఆ దానవులు ప్రజ్వరిల్లినప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు. అందుచేత దానవ వైరి అంటే విష్ణుమూర్తి. శివుని యొక్క అర్ధభాగం ఎవరు తీసుకున్నారు? దానవ వైరిణ విష్ణుమూర్తి స్వీకరించడం జరిగింది. అంచేత విష్ణుమూర్తి హరిహరనాథుడు అనే అవతారం ధరించారు. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే, వేదముల్లో చెప్పినట్లుగా శివచ్చ హృదయం విష్ణు, విష్ణోచ్చ హృదయం శివ. అంచేత వారిద్దరూ అభేద స్వరూపులు కాబట్టి అర్ధభాగాన్ని తీసుకుని విష్ణుమూర్తి హరిహరనాథుడయ్యాడు. గిరిజయ అప్యర్థం. గిరిజ, ఆ హిమవంతుని కుమార్తె అయినటువంటి గిరిజాదేవి సగభాగం తీసుకుంది. అర్ధనారీశ్వరుడు కదా మరి, అందుచేత శివుడి యొక్క ఆకారం ఇప్పుడు లేదు. అందుకని ఇతని యుక్తిగా ఏమంటున్నారంటే, జగతీతలే స్మరహరాభావం. శివుడు ఎక్కడా లేడు ఈ ప్రపంచంలో. ఇప్పుడు సగం విష్ణుమూర్తి తీసుకున్నాడు, సగమేమో పార్వతీదేవి తీసేసుకుంది. మాలాంటి వాళ్ళం పరమేశ్వరుణ్ణి సేవిద్దాము అంటే ఆ శివుడు ఎక్కడా కనబడటం లేదు. ఆ శివుని యొక్క అభావం చేత, అంటే శివుడు లేకపోవడం చేత, అభావము అంటే లేకపోవడం చేత శివుడు ధరించినటువంటి, శివుని మేని మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ ఏమయ్యాయంటే, గంగాసాగరం, గంగానది సముద్రంలో కలిసిపోయింది. అంబరం శశికళ, చంద్రుడేమో ఆకాశం మీదకి వెళ్ళిపోయాడు. శేషచ్చ పృథ్వీతలం, ఆదిశేషుడు అంటే సర్పములు భూమి మీదకి వచ్చేసాయి. ఆయన దగ్గర సర్వజ్ఞత్వం ఉంది. పరమేశ్వరుడికి సర్వజ్ఞుడు అని పేరు. అంటే అన్నీ తెలిసినవాడు, ప్రపంచమంతా తెలిసినవాడు. అంతటి జ్ఞానమంతా ఎక్కడికి వచ్చింది? ఓ రాజా, నీ దగ్గరికి వచ్చింది. సర్వజ్ఞత్వం, అధీశ్వరత్వం. అధీశ్వరత్వం అంటే ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తి, ప్రభుత్వం, అధికారం. ఈ రెండు కూడా నీ దగ్గరికి వచ్చేసాయి ఓ మహారాజా. సర్వజ్ఞత్వము, ప్రభుత్వాన్ని ఏలే శక్తి,
అధికారము నీకు వచ్చే. మాంచ, ఇంకా శివుడి దగ్గర ఇంకొకటి ఉంది, భిక్షాటనం ఉంది. ఆ భిక్షాటనం అనేది నా దగ్గరకు వచ్చింది అంటే అన్ని గుణాలు, మంచి గుణాలన్నీ నీ దగ్గరికి వచ్చాయి. శివుడు లేకపోవడం చేత ఆయనలో ఉండే భిక్షాటనం అనే గుణం నా దగ్గరికి వచ్చింది. అందువలన నేను ఇప్పుడు నిన్ను అడగడానికి వచ్చాను అని చాలా యుక్తిగా చెప్పారు ఆ వ్యక్తి, ఆ కవిగారు. దానితో మహారాజు గారు అతని తెలివితేటలకు మెచ్చుకుని ఆయన కోరినటువంటి సత్కారాన్ని చేసి పంపించారట. అంటే మన యొక్క మాట వలన మనం కావలసింది పొందవచ్చు అనేది ఈ చమత్కార శ్లోకం మనకి తెలియజేస్తుంది. అందుచేత దీనంగాను ధీమాగాను కాక యుక్తిగా మాట్లాడడం అనేది ఒక మానవుడికి ఒక ఆయుధం వంటిది. వాక్కే ఆయుధం కావున అటువంటి యుక్తిగా మాట్లాడడం అలవర్చుకోవాలి. శ్లోకం మరొక్కసారి. అర్థం దానవ వైరిణాపహృతం గిరిజయాప్యర్థం శివస్యాకృతం సేవేద్ధం జగతీతలే స్మరహరాభావే సమున్మీలతి గంగాసాగరమంబరం శశికళా శేషచ్చ పృథ్వీతలం సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్వాం మాంచ భిక్షాటనం. స్వస్తి.